యూట్యూబ్ ఆబ్లిక్ డాక్టర్ సమరం దీంట్లో ఈ లైంగిక విజ్ఞానం సంబంధించినటువంటి ఈ విజ్ఞానాన్ని మీరు చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు కూడా అనేక టాపిక్స్ ఈ యూట్యూబ్లో వీళ్ళు పెట్టడం జరిగింది. వాటిని బాగా ఆదరించారు. వేలాది మంది వేలాదిగా లక్షలాది మంది దీన్ని చూశారు. 15 లక్షలు 20 లక్షలు అలాగా చూడడం జరిగింది. అంత ఇదిగా దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరికొన్ని టాపిక్స్ ఏవైతే నిత్య జీవితంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇవాళ ఇక్కడ చర్చించబోతున్నాం. మీరు చూసి దీనికి సంబంధించి ఇంకా వివరణ కావాల్సి ఉంటే మీరు తప్పకుండా దానికి సంబంధించి మీరు మా వివరాలు ఈమెయిల్లో పంపించండి. తప్పకుండా తదుపరి కార్యక్రమాల్లో మీ క్వరీస్ని, మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరోసారి మీకు అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం. అంటే ఆయుర్వేదం కొంత ఉపయోగపడుతుంది కానీ అంటే యాక్చువల్గా మోడర్న్ మెడిసిన్లో అంటే అలోపతి మెడిసిన్ అంటాం, ఇంగ్లీష్ వైద్యం అంటారా, దీంట్లో మాత్రం మంచి మందులు చక్ర మందులు ఉన్నాయి. అయితే వీరి కణాలు తక్కువ ఎందుకు ఉన్నాయి అనేది ముందు చూడాలి. వీరి కణాలు తక్కువ ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువగా ఉండడం. ఎందుకంటే వీరి కణాలతో టెస్టోస్టిరోన్ కావాలి. అంటే మరీ తక్కువ ఉంటే కొద్దిగా హార్మోన్ టెస్టోస్టిరోన్ వాడాలి. అలాగే ప్రోలాక్టిన్ అనే హార్మోను ఎక్కువ అవుతుంది మందులో. ఆ ప్రోలాక్టిన్ హార్మోను ఎక్కువగా ఉన్నట్లయితే వీరికణ ఉత్పత్తి దెబ్బతింటుంది. అలాగే షుగర్ ఎక్కువ ఉంటే కూడా వీరికణాలు ఉత్పత్తి దెబ్బతింటుంది. అలాగే వీరికణాలు నేచర్ కూడా దెబ్బతింటుంది. వాడి యొక్క నిర్మాణాలు కానివ్వండి, లేకపోతే వాటి పని అంటే డిఎన్ఏ ఎవరికైతే షుగర్ ఎక్కువ ఉంటుందో డిఎన్ఏ దాంట్లో డ్యామేజ్ అవుతుంది. అంటే షుగర్ తీసుకోవాలి. అలా కాకుండా థైరాయిడ్ తక్కువ ఉంటే కూడా వీరికణాల ఉత్పత్తి దెబ్బతింటుంది, హైపోథైరాయిడ్. అలాగే ఎథెరోస్క్లెరోటిక్ కండిషన్ కూడా దానివల్ల దెబ్బతింటుంది. అంటే ఈ రకంగా ఇవి కాకుండా ఇతర ఫ్యాక్టర్స్ ఏంటంటే వేరికోసిల్, ఇది ఒక ముఖ్యమైనది. దాదాపు ఒక 20 to 30% పీపుల్ ఎవరికైతే పిల్లలు పుట్టరో ఇన్ఫెర్టిలిటీ ఉంటుందో వాళ్ళ 20 to 30% పీపుల్ వేరుకోసిలు ఉంటుంది. ఈ వేరుకోసిలు ఏం చేస్తుంటే వృష్ణాలని హీట్ ఎక్కించేస్తే వీరికణాల ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అదే వేరుకోసలు ఉండి వీరికణాలు తగ్గిపోతుంటే మాత్రం ఉండాల్సిన నార్మల్గా తగ్గిపోతుంటే మాత్రం తప్పనిసరిగా వేరుకోసలు ఆపరేషన్ చేయించుకోవాలి. వేరుకోసలు ఆపరేషన్ చేయించుకోకపోతే ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేదు. అంచేత ఏ ఫ్యాక్టర్స్ అయితే వీరికణ ఉత్పత్తిని దెబ్బతీస్తాయో వాటికి చికిత్స చేస్తూ అప్పుడు మనం జనరల్గా యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వాడినట్లయితే స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల కూడా వీరికణాలు తగ్గుతాయి. అని చెప్పి యాంటీ ఆక్సిడెంట్స్ వాడతాము, ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ కూడా తగ్గిపోయి చక్కగా వీరికణాలు పెరగాలి. అంటే వేరుకోసం కొన్ని ఆపరేషన్ చేయాలి, తక్కిన వాటికి మందులు వాడాలి. మందులు వాడుతుంది. అంచేది ఆయుర్వేదం మందుల వల్ల వస్తుందా అంటే ఇంత సైంటిఫిక్గా స్టడీ దాంట్లో ఏముందో నాకు తెలియదు, వాటిని చెప్పలేను. కానీ మోడర్న్ మెడిసిన్లో మాత్రం కరెక్ట్ ట్రీట్మెంట్ ఉంది. ఒకవేళ మందుల ద్వారా కాకపోయినా, మామూలు స్టేజ్ ద్వారా కాకపోయినా ఐవీఎఫ్ మెథడ్, టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటాం సరే, ఆ టెస్ట్ ట్యూబ్ మెథడ్ ద్వారా ఇప్పుడు చాలా డెవలప్మెంట్ వచ్చేసింది. అలాంటిది మీకు ఆయుర్వేదం కాదు, మందులు కాదు, ఏ మందులు పనిచేయవు. అక్కడ ఆ టెస్ట్ ట్యూబ్ బేబీస్ సంబంధించి ఐవీఎఫ్ టెక్నిక్స్, ఇక్సీ కావచ్చు, ఇంట్రాసైటోప్లాజం ఇంజెక్షన్ అంటాం, ఇన్సెమినేషన్ అంటాం, ఆ వీరికణ ఎక్కిస్తాం అన్నమాట. అలాంటివి చేయాల్సింది తప్ప ఏమిటి మనం చూడాల్సింటే మెడికల్ మేనేజ్మెంట్ కుదురుతుందా, సర్జికల్ మేనేజ్మెంట్ కావాలా, లేకపోతే ఈ రంగా అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ ఉపయోగించాలా, దాని ప్రకారం. అంచేత పిల్లలు లేరు అన్నట్టు కూడా వాడే ఈ గుళికేసుకో, ఈ మందు వేసుకో, ఆయుర్వేద మందు వేసుకో, అది దట్స్ నాట్ కరెక్ట్. అది కరెక్ట్ కాదు. కొంతవరకు పనిచేసినాయి కాదను, కానీ రూట్ కాదు ఏమిటి అని చూసి దానికి చికిత్స చేయాలి. అది మందులు కావచ్చు, ఆపరేషన్ కావచ్చు, లేకపోతే ఈ రకంగా ఐవీఎఫ్ టెక్నాలజీ కావచ్చు. అంతకీ ఇదేది ఒక చేయాలి. కానీ ఊరికే ఈ గుళికలు వేసుకో, ఇదేదో వాడు ఇచ్చేవాడు కషాయం తాగు, లేకపోతే ఈ మూలికలు వేసుకో అంటే దానివల్ల
అసలు కారణం అది. కారణాలు బట్టి చికిత్స, రూట్ కాజ్. మోడర్న్ మెడిసిన్ ఇప్పుడు కూడా మూల కారణానికి చికిత్స చేస్తూ అప్పుడు దాని నుంచి ఎలా డెవలప్ చేయాలని ప్రయత్నిస్తుంది. మోడర్న్ మెడిసిన్ సైంటిఫిక్ మెడిసిన్, ఏది కాదు, ఖచ్చితంగా సైంటిఫిక్ మెడిసిన్. మోడర్న్ మెడిసిన్ సైంటిఫిక్ మెడిసిన్. ఇది సరైన కారణం బట్టి చికిత్స. లేదు కారణం తెలియదు కొన్నింటి కారణాలు తెలియదు, ఇంతకీ తెలియదు అంటాం, తెలిస్తే ఇది అంటాం, ఇలా చేయాలంటాం. కొంతమంది మోడర్న్ మెడిసిన్ ఏదో ఉపశాంతి మందులు ఇలా ఎంత టోటల్ రాంగ్. అది తక్కని వైద్యశాస్త్రాలు చెప్పే మాటలు. మోడర్న్ మెడిసిన్ దిస్ ఈజ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్, ఫ్యాక్ట్ మెడిసిన్, సైంటిఫిక్ మెడిసిన్. అదే సరైన విధంగా మనకి పిల్లలు పుట్టినప్పుడు సరైన పద్ధతిలో అది చేస్తాం. పూర్తిగా కారణం తెలుసు. ఈ రోజుల్లో పిల్లలు పుట్టిన వాళ్ళని కూడా ఏ గొడ్రాళ్ళని ముద్ర పడ్డ వాళ్ళని కూడా చక్కగా పిల్లలు పుట్టే స్థితి మనకు ఉంది, చేయించే స్థితి. ఎన్నో టెక్నిక్లు ఉన్నాయి. ఒక మామూలుగా వచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ ఉంది, బై డోనార్ బై హస్బెండ్ ఉంది. అలాగే ఎన్నో ఉన్నాయి, ఎన్ని రకాల టెక్నిక్స్ ఉన్నాయి. తప్పకుండా పిల్లలు పుట్టేట్టు చేయొచ్చు, ఎంత చేయొచ్చు. అంచేత పిల్లలు పుట్టిన వాళ్ళు ఆయుర్వేద మందులు లేదు గొప్ప వీళ్ళు ఏం చేస్తారంటే తెక్కసారి ఉన్నదాన్ని హైపీ గోల్స్ చేసి చెప్తుంటారు. అది కరెక్ట్ కాదు. సైంటిఫిక్గా చెప్పండి, సైంటిఫిక్గా ప్రతిదీ ఎవిడెన్స్ బేస్డ్ ఉండాలి, ఫ్యాక్ట్ బేస్డ్ ఉండాలి. అంతేగాని మాటల గాడితో మనుషులు మభ్యపెట్టడం కాదు. మాటల గాడితో చాలా మాటల గాడితో మభ్యపెడతారు. కాదు, ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది చేయాలి. అంచేత మోడర్న్ మెడిసినే సరైన సొల్యూషన్ పిల్లలు పుట్టిన వాళ్ళకి, తక్కువ కాదు. Please subscribe for more videos. YouTube / Dr. Samaram.